దక్షిణ నియోజకవర్గంలో దద్దరిల్లిన వైసీపీ అభ్యర్థి వాసుపల్లి నామినేషన్ జాతర. వేలాది మంది అభిమానులతో కిక్కిరిసిన రోడ్లు. మీ సేవకుడిగా పనిచేసే అవకాశం కల్పించాలని మొరా. దక్షిణ వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ నామినేషన్ మాస్ మహా జాతరలా సాగింది. జ్ఞానపురంలోని ఎర్నిమాంబ అమ్మవారిని దర్శించుకుని పాదాల చెంత నామినేషన్ పత్రాలను ఉంచారు. అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయం, సంపత్ వినాయక ఆలయం, కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అదే ఆలయంలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా టర్నల్ చౌటేలోని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. దక్షిణ వైసీపీ అభ్యర్థి వాసుపల్లి నామినేషన్ కోలాహలం నడుమ సందడిగా మారింది. మాస్ మహా జాతరల వేలాది మంది వైసీపీ శ్రేణులు అభిమానులతో ర్యాలీ నిర్వహించారు. ఎటు చూసినా జనసందోహమై జై జై జగన్, జై వాసుపల్లి నినాదాలు మారుమ్రోగిపోయాయి. తొలుత జ్ఞానపురంలోని ఎర్నిమాంబ ఆలయంలోని పాదాల చెంత నామినేషన్ పత్రాలను ఉంచి పూజలు చేశారు. అనంతరం వెంకటేశ్వర స్వామి, సంపత్ వినాయకుడిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి బురుజుపేటలోని కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి భారీ జనసందోహంతో ర్యాలీగా వెళ్లారు. అక్కడి నుంచి గోశాల హాస్పిటల్ మీదుగా పూర్ణ మార్కెట్లోని దుర్గాలమ్మ ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి పోలీస్ బ్యారెక్స్ మీదుగా ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీతో కలిసి టర్నల్ చౌట్రీకి ఊరేగింపుగా వెళ్లారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఓటర్ దేవుళ్లే బలగంగా జగన్ ఎన్నికల కురుక్షేత్రంలో ముందుకు సాగుతున్నారని, మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే వాసుపల్లిని ముచ్చటగా మూడోసారి అసెంబ్లీకి పంపాలని ఆమె కోరారు. ప్రజలకు మరోసారి సేవ చేసుకునే భాగ్యం తనకు కల్పించాలని ఎమ్మెల్యే వాసుపల్లి కోరారు. ప్రజలకు తాను అండగా నిలుస్తానని చెప్పారు. మీ అభిమానాన్ని అసెంబ్లీగా గల్లాన్ని వినిపించాలి. మీ అభిమానంతో ఈ రోజున సంవత్సరం పార్లమెంట్ లో వినిపించాలని ఆడపడుచుగా కోరుతున్నాను. మీ అందరి తాలూకా ఆశీస్సులు ఇండిగా మెండుగా ఇచ్చి 2 ఓట్లు కూడా ఫ్యాన్ ఓటేసి జగనన్న సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి మనందరం సిద్ధంగా ఉండాలని. సిద్ధమా సిద్ధమా సిద్ధమా? మన గుర్తు గణేష్ గారి గుర్తు, ఝాన్సీ గుర్తు, జగనన్న గుర్తు. జై జగన్, జై జగన్, జై జగన్. మా పరిశీలకులు శ్రీవాసు గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు ఇక్కడ శ్రీమతి కూడా శ్రీ ఉషారాణి గారు కూడా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రేమతో ఈ మత్స్యకారుడికి ఈ దక్షిణ నియోజకవర్గంలో టికెట్ ఇవ్వడం జరిగింది. అది ఒక ప్రేమ అభిమానం అంటే మత్స్యకారులు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని ఎవరైనా సరే ముందుకు తీసుకెళ్తా ఉన్నారంటే ఈ భారతదేశంలో మిగతా నాయకులందరూ కూడా దండలకు పరిమితం అవుతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తా ఉన్నారు. అందుకే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎకనామికల్ గెయిన్సే కాదు, పొలిటికల్ పవర్ కూడా ఇస్తే ఆ అసెంబ్లీలోని వాయిస్ టు ద వాయిస్లెస్ అవుతారు. ముఖ్యంగా మత్స్యకారుల వాయిస్ వాసుపల్లి గణేష్ కుమార్ వినిపించగలుగుతారని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భావించి, ఎందుకంటే మేము ఎప్పుడో చెప్తాం మత్స్యకారుల కోసం, ఇట్ ఈస్ నాట్ ఫర్ ది ఎకనామికల్ గెయిన్స్ అండ్ పొలిటికల్ పవర్, ఇట్స్ ఫర్ ది రిక్లమేషన్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ. మమ్మల్ని కనీసం మా మనుషులుగా గుర్తించమని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మా తోలు తెస్తాం తొక్క తెస్తాం అన్నాడు. ఇంకా నా గుండెలో ఉంది, బాధ ఉంది. మా మత్స్యకారులకి తోలు తొక్క తీసే చంద్రబాబు నాయుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హక్కున చేర్చుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఆ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తా ఉన్నాడు. అది మాకు ఇచ్చిన గౌరవం. ఆ గౌరవాన్ని నిలబెడతాం. అందరూ ఒక తాటి మీదకి వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని, ఇంకొక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని, ఈరోజు ముఖ్యంగా ఏదైతే సెక్యులరిజం కాపాడగలిగే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అన్ని మతాలకి కూడా ఆ సెక్యులరిజం కాపాడేది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ముస్లిమ్స్, ఎంతోమంది ముస్లిమ్స్ ఈరోజు వచ్చారు. ఈరోజు చాలామంది నా నామినేషన్కి ముస్లిమ్స్ అందరూ కూడా ఆశీర్వాదం అందించారు. క్రిస్టియన్స్ అందరూ కూడా వచ్చి ఆశీర్వదించారు. అన్ని కులస్తులు, అన్ని మతస్థులు కూడా వచ్చి ఆశీర్వదించారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ, అభిమానం. వారి అభిమానమే ఈరోజు గుండెల నిండా ఉంది నాకు. తప్పకుండా దక్షిణ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తాము. బంపర్ మెజారిటీతో గెలుస్తాము. మా ఎంపీ అభ్యర్థి శ్రీమతి ఝాన్సీ గారిని కూడా బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పేసి ఒకసారి మీ అందరు కూడా తెలియజేస్తూ, వేలాది మందితో కోలాహలంగా సాగిన నామినేషన్ ర్యాలీ ఓ విజయోత్సవ సభలా ఉందని నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, పరిశీలకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, వాసుపల్లి సతీమణి, కుమారులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.